హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవ్య బ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 5th అనమాట. సో టైం అయితే మార్నింగ్ 8:30 అవుతుంది. సో బర్త్డే అనమాట ఈరోజు నాది. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ జూలై 5th నా బర్త్డే అని చెప్పేసి. నేను బర్త్డే అని చెప్పి ఎందుకు నైట్ డ్రెస్లో ఉన్నానని మీకు డౌట్ రావచ్చు కదా. ఏంటంటే రీజన్, నేను నా స్టిచ్చింగ్కి ఇవ్వలేదన్నమాట బట్టలు. మార్నింగ్ స్టిచ్చింగ్కి ఇచ్చాను, వాళ్ళు ఒక 1 అవర్లో అలా ఇస్తామని చెప్పారు బట్టలు వచ్చేసి. సో ఇందుకు నేను నైట్ డ్రెస్లో ఉన్నాను. సో నైట్ డ్రెస్లోనే ఇంకా దేవుడికి పూజ కంప్లీట్ చేశాను అనమాట. సో నేను పూజ అని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే నేను పూజ కంప్లీట్ చేసి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. రీజన్ ఏంటి అంటే మా ఇంటి పైన వాళ్ళు అంతా మోటార్ వేస్తూ ఉంటారు అనమాట. సో మోటార్ సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ అని చెప్పేసి, అంటే వాళ్ళకి అవసరమే లేండి అలా అని చెప్పి మనం చెప్పకూడదు కదా, మీరు ఇప్పుడు వేసుకోండి అప్పుడు వేసుకోండి అని చెప్పేసి. సో వాళ్ళకి వద్దనుకున్నప్పుడు ఆఫ్ చేసుకుంటారు కదా మోటారు. సో ఇంకప్పుడు అయితే నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇదనమాట నేను బ్లాగ్ వచ్చేసి లేట్గా స్టార్ట్ చేయడానికి రీజను. సో ఫస్ట్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. గైస్, ఫస్ట్ అయితే నీట్గా పూజ రూమ్ అంతా క్లీన్ చేసి పేపర్స్ అరేంజ్ చేసి ఇలా నీట్గా దేవుడి ఫ్రెండ్స్ కూడా క్లీన్ చేసి పూజ రూమ్ అంతా సెట్ చేశాను అనమాట. ఇలా దేవుడికి మంచిగా పూజ కంప్లీట్ చేశాను. పూజ కంప్లీట్ అయిన తర్వాత వీడియోకి ఇంట్రో ఇచ్చేసి ఆకలేస్తుంది అనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే టైం అయితే 3:30 అవుతుందన్నమాట. సో మార్నింగ్ వచ్చేసి నేను ఫస్ట్ 8:30కి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. తర్వాత పూజ చేసి, అంటే దానికి ముందు పూజ చేశాను. సో పూజ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మమ్మీ వచ్చేసి బట్టలు తీసుకొస్తానని చెప్పింది. సో బట్టలు వచ్చేసరికి 1 o'clock అలా అయిందనమాట. సో 1 o'clock అవుతుంది కదా. సో 1 o'clockకి ముందు ఏంటంటే మనం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో నేను అది బ్లాగ్లోకి అయితే చూపించలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ మొన్న చూపించున్నాను కదా. సో లంచ్ చేస్తున్నాం అన్నట్లు. సో అందుకని చెప్పి నేనైతే ఇప్పుడైతే నా లంచ్ ఏం చేస్తున్నాను ఏంటి అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో లంచ్ కంప్లీట్ అయ్యేసరికి 2 అలా అయిందనమాట. సో కాసేపు పడుకొని లేచాను అనమాట. సో అందుకే నా ఫేస్ అయితే ఇప్పుడు కొంచెం స్వాలోగా ఉంది, ఎందుకంటే ఇదే రీజను. సో ఇప్పుడు టైం అయితే మోస్ట్లీ 3:45 అలా అవుతుంది. సో డాడీ వచ్చేసరికి కొంచెం రెడీ అయ్యేసి అట్లీస్ట్ కొంచెం ఫోటో షూట్ చేసుకొని తర్వాత మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళేసి తన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని రావాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ బ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం. సో గైస్, ఫస్ట్ అయితే నేను ఇలాగా సింపుల్ కుర్తీ సెట్ అయితే వేసుకున్నాను. సో ఈ డ్రెస్లోకి కొంచెం మేకప్ చేసుకొని బయటికి వెళ్దాం. సో గైస్, ఇదన్నమాట నేను సింపుల్గా ఆర్గనైజ్డ్గా రెడీ అవ్వడం. సో ఒక చిన్న ప్లక్కర్ పెట్టుకొని ఇంకా బయటకు వెళ్తాం. అండ్ ఒక సింపుల్ చైన్. సో చైన్స్ ఏంటంటే బయట ఉన్నాయి, అంటే రూమ్ బయట. సో నేను రూమ్లో రెడీ అవుతున్నాను కాబట్టి మర్చిపోయాను. సో చైన్ తర్వాత రెడీ అయ్యి డాడీతో పాటు నానమ్మ దగ్గరికి వెళ్ళాము. సో నానమ్మ దగ్గర ప్రే చేసుకొని అక్కడ ఒక అంకుల్ రావాల్సి ఉంటే అంకుల్ కోసం వెయిటింగ్ అనమాట. కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ చేయించాలనేసి. ఆ అంకుల్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. తర్వాత నేను ఇంటికి వచ్చానమాట. సో ఇంటికి వచ్చి నేను మీకు చెప్తున్నాను పూజ కంప్లీట్ చేయాలి. సో పూజ కంప్లీట్ చేసిన తర్వాత నేను బయటికి వెళ్ళేసి కేక్ తీసుకురావాలని చెప్తున్నాను.
పూజ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ మేకప్ అయితే స్టార్ట్ చేశాననమాట. సో ఐలైనర్ వేసుకున్నాను. ఐలైనర్ సరిగ్గా రాలేదనమాట. సో క్లీన్ చేసుకొని మమ్మీ దగ్గరికెళ్ళి మళ్ళీ ఏయించుకొని మేకప్ అయితే స్టార్ట్ చేశాననమాట. మేకప్ కంప్లీట్ అయిన తర్వాత జ్యువెలరీ ఏది సెట్ అవుతుంది ఏంటి అని చెక్ చేసుకుంటున్నాను. సో నాకైతే ఈ బయట జ్యువెలరీ సెట్ ఫుల్గా అవుతుంది వర్షం అనిపించింది ఈ పడుతుంది. డ్రెస్‌కి. సో నేను వెయిట్ గైస్ ఇలా ఈవినింగ్ నుండి ఫుల్ వర్షం అనమాట. కరెంట్ కూడా పోతుంది, వస్తుంది. సో నేను ఇక్కడ వచ్చేసి ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే కరెంట్ పోయిన తర్వాత నాయిస్ అనేది వస్తుందనమాట. సో కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నేను అక్కడ ఏం చెప్తున్నానంటే కేక్ గురించి అనమాట. సో కేక్ వచ్చేసి మేము అప్పటికి కట్ చేయలేదు. సో జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవాలా లేకపోతే ఎలా ఏంటి అని అయితే నేను ఇక్కడ చెప్తున్నాను. తర్వాత మా చెల్లెలు వీడియో కాల్ చేసింటే తనకి డ్రెస్ చూపిస్తున్నా అనమాట. సో అలానే కొంచెం ఆడుకుంటున్నాను తనతో. మార్నింగ్ డాడీ తొందరగా వర్క్కి వెళ్ళిపోయాడు. సో అందుకని చెప్పి ఈవినింగ్ మమ్మీ డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను అనమాట. తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో డాడీతో పాటు ఫుల్ ఫన్ అనమాట కేక్ కటింగ్ టైంలో. సో డాడీ వచ్చేసి నాకు ఇవ్వు నేను కట్ చేస్తాను కేక్ అని చెప్తే, లేదు ఈరోజు నా బర్త్డే కాబట్టి నేను కట్ చేస్తాను, నువ్వు సైలెంట్గా ఉండు డాడీ అని చెప్తున్నాను అనమాట. సో అలా ఫుల్ ఫన్ క్రియేట్ చేసాము. నేను ఈ రోజుకి ఫుల్ టైర్డ్ అనమాట. సో ఈ వీడియో వచ్చేసి జూలై 7th వస్తుంది. సో దీనికంటే ముందు ఒక వీడియో అయితే చేశాను. సో అది ఈ పాటికి అంటే నేను ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేసరికి ఆ వీడియో అయితే వచ్చేస్తుంది, అంటే రేపు వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో జూలై 6th. సో నాకు ముందే తెలుసు అనమాట, నేను ప్లాన్ చేసుకునేది ఏది వర్కౌట్ అవ్వదు. సో ఎందుకంటే జూలై 4th వచ్చేసి ఇంట్లో వర్క్ చేయడానికి ఆంటీ వాళ్ళని పిలిపించామన్నమాట. సో ఎందుకంటే ఇంట్లో యూటెన్సిల్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఏంటంటే మనమే ఒక్కటే చేసుకోలేము. సో అందుకని చెప్పేసి వేరే ఆంటీ వాళ్ళని పిలిచాము. సో వాళ్ళు వచ్చేసి జూలై 4th వస్తామన్నారు. నేనేం చెప్పానంటే జూలై 6th రమ్మని చెప్పు మమ్మీ, నా బర్త్డే కదా, సో బర్త్డే రోజు కొంచెం నేను ఫ్రీగా ఉంటాను కదా, జూలై 4th మనము వచ్చేసి షాపింగ్ ఉంటుంది, సో షాపింగ్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పాను అనమాట మా మమ్మీకి. అలాగా మా మమ్మీ ఏదైనా పని చేయాలంటే ఇంకా చేయాల్సిందే. సో అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయిందనమాట వర్క్. సో రేపు వచ్చేసి జూలై 6th కదా, జూలై 6th 7th వీడియోస్ అయితే నేనేం చేయలేను. సో జూలై 6th ఎడిటింగ్ అయితే చేసి వీడియోస్ అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఇంట్లో వచ్చేసి కొంచెం యూటెన్సిల్స్ ఎటు పడితే అటు ఉన్నాయన్నమాట. సో అవి ఫస్ట్ సెట్ చేయాలి, సెట్ చేసి కొంచెం ఆర్గనైజ్డ్గా చేయాలి. ఫస్ట్ నాకు అది ఇరిటేషన్ వస్తుంది అనమాట ఇంట్లో చూస్తుంటే. సో ఫస్ట్ అయితే యూటెన్సిల్స్ అంతా మంచిగా సెట్ చేసి ఇంకా ఇంట్లో వర్క్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ నేను కంపల్సరీ 2 లాంగ్ వీడియోస్ అయినా లేకపోతే 2 షార్ట్స్ అయినా కంపల్సరీ పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. గాయస్ నేను ఇప్పుడైతే నా కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాను అనమాట. సో ఈ వ్లాగ్ జూలై 5th వ్లాగ్ కాబట్టి జూలై 7th లైవ్ చేస్తాను. సో జూలై 4th ఒక వ్లాగ్ ఉంది. సో ఆ వ్లాగ్ వచ్చేసి రేపు అంటే జూలై 6th అయితే లైవ్ చేస్తున్నాను అనమాట. సో ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ డన్. జస్ట్ ఆ వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఒకటి ఉంది అనమాట. సో రేపు ఆ వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇచ్చి ఈవినింగ్ లోపు ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను అనమాట. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.